ఓం నమో మహద్భ్యో గురుభ్యః. వేమన పద్యరత్నాలు. ఇప్పుడు దైవ పద్ధతిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అందులో మొదటిది ఏమిటంటే, మరణమన్న వెరచి మది కలంగగనేల నిరుడు ముందటేడు నిన్న మొన్న తనువి విడిచిన తడు తనకన్న తక్కువ విశ్వదాభిరామ వినురవేమ. మరణమంటే భయపడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఏమంటున్నాడు, మరణమన్న వెరచి మది కలంగగనేల. ఎవరో ఏదో చెప్పి నువ్వు కొద్ది రోజుల్లో మరణిస్తావు అని అంటారనుకోండి, ఆరోగ్యం బాగలేకను ఏదైనా జ్యోతిష్యం దగ్గరికి పోతున్నప్పుడు, అప్పుడు నాకు మరణం సంభవించబోతుంది అని మనస్సంతా కూడా కలత చెంది వాడు దిగులు పడుతూ ఉంటాడన్నమాట. ఏమంటున్నా అంటే, మరణమన్న వెరచి మది కలంగగనేలా. మరణం అంటే భయపడి మనస్సులో కలత చెందడం ఎందుకు? నిరుడు ముందటేడు నిన్న మొన్న తనువు విడిచినతడు తనకన్న తక్కువ. మనం రోజు చూస్తూ ఉంటాం, అనేక మంది చనిపోతూ ఉంటారన్నమాట. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, నిరుడు అంటే పోయిన ఏడాది, పోయిన సంవత్సరం, ముందటేడు ఆ ముందు సంవత్సరం, నిన్న మొన్న అంటే ఈరోజు ఆ రోజు అనకుండా, ఈ సంవత్సరం ఆ సంవత్సరం అనకుండా, మరి జరిగిపోయిన కాలంలో అనేక మంది మరణించడం మనం చూస్తూనే ఉంటాం. తనువు విడిచినతడు తనకన్నా తక్కువ. ఈ విధంగా చనిపోయినటువంటి వాళ్ళల్లో మరి మనకంటే తక్కువైన వాళ్ళు ఎవరైనా ఉంటారా? తనువు విడిచినతడు అంటే శరీరాన్ని విడిచి, అంటే మరణించిన వాడు తనకన్నా తక్కువ, తనకంటే తక్కువ, మనకంటే గొప్పవాళ్ళు గొప్పలు ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి ప్రశంసలను పొందినటువంటి వాళ్ళు కూడా మరణిస్తూ ఉంటారన్నమాట. ఆ మాట అంటున్నాడు, తనువు విడిచినతడు తనకన్నా తక్కువ. తనకంటే ఏమి తక్కువ కాదు కదా, అందువల్ల కలత చెందవద్దు అని చెప్పడం అన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ అని. దాని తర్వాత మరొక శ్లోకం ఏమిటంటే, మెలత నడవి నుంచి మృగము వెంటనే పోయే రామచంద్రు కన్న రసికుడేడి. చేటు కాలమునకు చెడు బుద్ధి పుట్టును విశ్వదాభిరామ వినురవేమ. మెలత నడవి నుంచి, మెలత అంటే స్త్రీని అడవిలో ఉంచి మృగము వెంటనే పోయే. ఆ లేడి వెనకాల పోయాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. రామచంద్రు కన్న రసికుడేడి. ఇంత గొప్ప, ఎంతో పతివ్రతా శిరోమణైనటువంటి, ఆ అందాల రాసైనటువంటి స్త్రీని విడిచి ఆ బంగారు జింక ఒకటి కనపడతానే దానిపైన మోజు పడిపోయాడు అంటున్నాడు ఇక్కడ. రామచంద్రు కన్నా రసికుడేడి. రామచంద్రుడి కంటే కూడా రసికుడేవు ఎవరున్నారు అని. చెడు కాలమునకు చెడు బుద్ధి పుట్టును. మనకు చెడిపోయేటటువంటి సమయం అయితే మరి ఆ దుష్ట బుద్ధి అనేది పుడుతుందన్నమాట ఎవరికైనా కూడా అని. ఇలాంటి శ్లోకమే సంస్కృతంలో చెంపు రామాయణం అని ఒక చెంపు కావ్యం అన్నమాట. కొంత గద్యము కొంత పద్యము ఉంటుంది. అందులో భోజుడు రాస్తాడు, దాన్ని భోజ చెంపు అంటారన్నమాట. భోజరాజు రాస్తాడు. ఆ పద్యం ఏంటంటే, అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రామో లులుబే మృగాయ ప్రాయసమాపన్న విపత్తి కాలే ధియోపి పుంసాం మలినీ భవంతి. మామూలుగా లోకంలో జింకలు ఉంటాయి, బంగారు జింక పుట్టడం అనేది అసంభవం, సాధ్యం కానటువంటి పని అన్నమాట. ఎప్పుడు పుట్టదు. బంగారం అనేది చైతన్యం లేనటువంటిది, చైతన్యం ఉండేటటువంటిది. బంగారం చైతన్యాన్ని
లేనటువంటిది చైతన్యం కలిగినటువంటి లేడిగా ఎట్లా పుడుతుంది? అందువల్ల అసంభవం హేమ మృగస్య జన్మ, బంగారు జింక యొక్క పుట్టుక అసంభవం. తథాపి రామో లులుబే మృగాయ, అది అసంభవం అని తెలిసినా కూడా రాముడేం చేసినాడు? ఆ మృగాయ లులుబే ఆశపడ్డాడు, భార్య కోరిందని. ప్రాయసమాపన్న విపత్తి కాలే, ఆపదలు అనేవి వచ్చినప్పుడు, అప్పుడప్పుడు ఆపదలు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆపదలు వచ్చినప్పుడు దియోపి పుంసాం మలినీభవంతి, పుంసాం గొప్పవాళ్ళ యొక్క దియ బుద్ధులు మలినీభవంతి కలుషితమవుతూ ఉంటాయి అని అక్కడ తాత్పర్యం. ఇక్కడ కూడా దాదాపుగా అదే భావమే. ఏమంటున్నాడు? చేటు కాలమునకు చెడు బుద్ధి పుట్టును అన్నాడు. అక్కడేమన్నాడు? దియోపి పుంసాం మలినీభవంతి అన్నాడు అన్నమాట. ఇక్కడ మెలత నడివి నుంచి మృగము వెంటనే పోయే రామచంద్రు కన్న రసికుడేడి, చేటు కాలమునకు చెడు బుద్ధి పుట్టును విశ్వదాపి రామ వినురవేమ. ఆ బోధుడు చెప్పిన పద్యం అసంభవం హేమ మృగస్య జన్మ, తథాపి రామో లులుబే మృగాయ ప్రాయసమాపన్న విపత్తి కాలే. ఆపదలు అనేవి చెడు కాలం వచ్చినప్పుడు అన్నమాట. దియోపి పుంసాం మలినీభవంతి, ఎంతో గొప్ప వాళ్ళ యొక్క బుద్ధులు కూడా కలుషితమవుతూ ఉంటాయని అక్కడ చెప్పిందే ఇక్కడ కూడా. చేటు కాలమునకు చెడు బుద్ధి పుట్టును అని. దాని తరువాత మరొక శ్లోకం ఏంటంటే, లంకపోవు నాడు లంకాధిపతి రాజ్యము, లంకపోవు నాడు లంకాధిపతి రాజ్యమంత కీసెసేనలాక్రమించే చేటు కాలమైన చెరుప నలుపుడు చాలు విశ్వదాభిరామ వినురవేమ. లంకపోవు నాడు లంకాధిపతి రాజ్యమంతా, ఆ లంకాధిపతి రాజ్యం లంక అంతా కూడా ఆ లంకకు పోయినప్పుడు కీసెసేనలు ఆక్రమించే. కీసెసేనలు అంటే ఏంటంటే వానర సైన్యం ఆక్రమించాయన్నమాట. ఆ కోతి మూకలు ఆక్రమించాయి. చేటు కాలమైన చెరుప నలుపుడు చాలు. కానీ ఆ రావణుడు మరి దేవతలందరినీ కూడా తన గుప్పెట్లో తన బందీలుగా పెట్టుకున్నటువంటి గొప్ప వీరుడన్నమాట. ఏం కావాలంటే కూడా అది తీసుకొని పోగలిగినాడు. ఆ లంకానగరం అంతా కూడా బంగారుమయం అన్నమాట. మరి అంత గొప్ప రావణాసురుని యొక్క లంక అంతా కూడా చేటు కాలమైన చెడిపోయేటటువంటి కాలం వస్తే చెరుప అల్పుడే చాలు. చెరపడానికి చెడగొట్టడానికి కొద్దిగా చిన్నవాడే చాలన్నమాట. అల్పుడే సరిపోతాడు, దానికి గొప్పవాళ్ళు అవసరం లేదు అని చెప్పడానికి అన్నమాట. లంక పోవునాడు లంకాధిపతి రాజ్యమంతా కీసెసేనలా ఆక్రమించే చేటు కాలమైన చెరుప నల్పుడ చాలు విశ్వతాభిరామ వినురవేమా. దాని తర్వాత మరొక పద్యం. వద్దనంగబోదు వలెననగారాదు తాను చేసినట్టి దాన ఫలము ఒల్లమందు వగవకుండుటే యోగంబు విశ్వదాభిరామ వినురవేమా. వద్దనంగబోదు వలెననగారాదు అంటే ఇక్కడ ఏమిటంటే దానఫలము అంటున్నాడు. తాను చేసినట్టి దానఫలము, మరి అనేక దానాలు చేసినటువంటి మహాత్ములు ఉన్నారు. గోదానాలు, భూదానాలు, వస్త్రదానాలు, అన్నదానాలు, విద్యాదానాలు ఎన్నో చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ దానఫలము వద్దనంగా పోదు. నాకు వద్దయ్య అంటే దానఫలం వచ్చేది పోదనమాట, వచ్చే తీరుతుంది. ఒలెననగా రాదు, ఇంత దానాలు చేశాను ఆ ఫలితం నాకు రావాలా అని అతడు కోరుకుంటే కూడా రాదు అంటున్నాడు. ఒలెననగా రాదు అని. దాని తర్వాత ఏమంటున్నాడు?
ఉల్లమందు ఒగవకుండుటే యోగంబు. అంటే మనస్సులో బాధపడకుండా ఉండడమే మరి యోగము అన్నమాట. అంటే వచ్చేది వచ్చి తీరుతుంది అని చెప్పడం. దాన్ని మనకు కావాలనుకుంటే రాదు, వద్దనుకుంటే పోదనమాట. వచ్చి తీరుతుంది అంటున్నాడు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు వెళ్ళి వచ్చువాడు వెళ్ళిపోయడు వాడు తేనులేడు కొంచుక పోనులేడు తానదేడపోను ధనమేడపోవును విశ్వదాభిరామ వినురవేమా. అంటే వెళ్ళి వచ్చువాడు, పుట్టినవాడేం చేస్తాడు, మరణిస్తాడు కదా, మరణించిన వాడేం చేస్తాడు, పుడతాడనమాట. వెళ్ళి వచ్చేవాడు అంటే మరణించి మరలా పుట్టేవాడు. వెళ్ళిపోయేడు వాడు, పుట్టి మరణించేవాడు. తేను లేడు, వచ్చేటప్పుడు తీసుకురాడు, కొంచెం పోను లేడన్నమాట. అంటే తీసుకొని పోవడం కూడా చేయడు. తానదేడపోను ధనమేడపోవును. మరి తాను ఎక్కడికి పోతాడో వీడికే తెలియదు. తాను సంపాదించినటువంటి డబ్బు ఎక్కడికి పోతుందో కూడా తెలియదు అన్నమాట. అందువల్ల వెళ్ళి వచ్చువాడు వెళ్ళిపోయాడు వాడు తేను లేడు కొంచెం పోను లేడు తానదేడపోను ధనమేడపోవును విశ్వదాభిరామ వినురవేమా. చాలా చక్కటి పద్యాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి ఇలాంటి పద్యాలన్నీ కూడా ప్రతిరోజు మీరు తెలుసుకోవాలా అది ఇదని అనుకుంటే అనేకం చెప్తున్నాం కదా. భగవద్గీత చెప్తున్నాం, దాని తర్వాత భాగవతం చెప్తున్నాం, రామాయణం చెప్తున్నాం. ఇవన్నీ కూడా మీరు శ్రద్ధగా ఆలకించడానికి అనువైనటువంటి చోటు పోలవరపు మీడియా. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దానికి లైక్లు కొట్టండి, ఇష్టపడండి, కామెంట్లు చేయండి. ఇంకా చాలామందికి ఉపయోగపడతాయి అని విన్నవిస్తూ హరి ఓం.